హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీలో వికాసం అనేటువంటి టాపిక్ గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తెలుసుకుందామండి. ఫస్ట్ వన్, వ్యక్తిలో జీవిత పర్యాంతం కొనసాగున్నది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ పెరుగుదల, సెకండ్ వన్ పరిణతి, థర్డ్ వన్ వికాసము, ఫోర్త్ వన్ పైవన్నీ. ఒకసారి గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి వికాస దశ. సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అని అంటే ఇది మనకు లైఫ్ ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఓకేనా. ఆ పెరుగుదల అలా కాదండి, పెరుగుదల ఒకానొక దశలో ఆగిపోతుంది. కానీ ఇది అలా కాదు, మనం బ్రతికి ఉన్నంత వరకు ఇది మనుషులలో అభివృద్ధి అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, వికాస లక్షణం కానిది ఏది అని అడుగుతున్నారు. ఏ తిరోగమన మార్పు, బి దిశాయుతము, సి క్రమబద్ధమైనది, డి పురోగమన మార్పు. గెస్ చేయండి. ఇక్కడ నేను అన్ని స్టార్స్ టిక్స్ అన్ని పెట్టాను, వీటిని బట్టి మీరు గెస్ చేయకండి, కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఓకేనా. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అండి, తిరోగమన మార్పు. ఇది అంటే దీని ప్రకారము ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కానీ వికాస లక్షణాలు ఏంటి, ఇది జీవిత పర్యాంతం కొనసాగుతుంది, క్రమబద్ధమైనటువంటిది, ఒక దిశను మనకు నిర్ణయిస్తుంది, దిశాయుతమైనటువంటిది, పురోగమన మార్పును చూపిస్తుంది. సో ఈ 3 అనేటువంటి మనకు పాయింట్స్ కింద వస్తాయండి. సో అందుకని స్టార్ మార్క్ కింద పెట్టాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, జీవి శరీరంలో నిర్మాణాలను, ప్రాకర్యాలను సమైక్యం చేసేటువంటి ప్రక్రియ ఏది అని అడుగుతున్నారు. ఏ పరిణతి, బి వికాసము, సి పెరుగుదల, డి మూర్తిమత్వం. గెస్ చేసి చెప్పండి. ఓకే, ఇక్కడ చూద్దాం మనం ఆన్సర్ వచ్చేసి బి కరెక్ట్ ఆన్సర్ అండి, వికాసము. ఇది ఏంటిదంటే జీవి యొక్క శరీరంలో నిర్మాణాలను, ప్రాకర్యాలను సమైక్యం చేసేటువంటి ప్రక్రియ అండి. సో మనకు బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. శిశువులో పరిణతి లక్షణాల సమితి ద్వారా వ్యక్తం చేయబడినది ఏంటిది అని అడుగుతున్నారండి. ఏ పెరుగుదల, బి పరిణతి, సి వికాస దశ, డి ఏది కాదు. మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సి వికాస దశ కరెక్ట్ ఆన్సర్ అండి. పరిణతి లక్షణాల సమితి ద్వారా వ్యక్తం చేయబడినది వికాస దశ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. వికాసం అంటే ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలి, సో ఇక్కడ వచ్చేసిందండి. వికాసం అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఏ మానవ సంబంధమైనటువంటి మార్పు, బి ఫలిత సంబంధమైనటువంటి మార్పు, సి ఏ అండ్ బి, డి ఏది కాదు. ఒకసారి గెస్ చేసి చెప్పండి. ఓకే, ఆన్సర్ చూద్దాము. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు ఏ చూసినట్లయితే మానవ సంబంధమైనటువంటి మార్పు ఇది కాదు. నెక్స్ట్ ఫలిత సంబంధమైనటువంటి మార్పు కిందికి వస్తుంది. అంటే మనకు రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుంది, గుణాత్మకమైనటువంటి మార్పును ఇది చూపిస్తుంది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ బి మానవ సంబంధమైనటువంటి మార్పు అంటే ఇది పెరుగుదలకు సంబంధించినటువంటి మార్పును చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది అని అడుగుతున్నారు. ఏ పరిపక్వత = ఎఫ్ వికాసం ఇంటూ పెరుగుదల, బి పరిణతి = వికాసం ఇంటూ అభ్యాసనం, సి వికాసం ఎఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసనం. ఓకేనా. నెక్స్ట్ డి వికాసము ఎఫ్ అంత మల్టిప్లై అండి, బ్రాకెట్లో ఉన్న దాంతో మనం ఇన్ బ్రాకెట్ పరిపక్వత ఇంటూ అభ్యాసనం ఇంటూ పెరుగుదల. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసానికి సంబంధించి ఎఫ్ పరిపక్వత అండ్ అభ్యాసనము అనేటువంటిది ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ కింద వస్తుంది. చాలా టైమ్స్ రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి, సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. అనువంశికతకు వ్యక్తి వికాసంలో ప్రాధాన్యతను ఇచ్చిన వారు అని అడుగుతున్నారండి. ఇక్కడ ఏ గోడార్డ్, బి బోరింగ్, సి గ్రేగర్ మెండల్, డి ఫ్రీమన్. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, అనువంశికత అనగానే మనకి ఇక్కడ గుర్తు రావాల్సింది ఏంటిది, అనువంశికత వికాసం అని వచ్చినప్పుడు బోరింగ్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు గుర్తు రావాలండి. ఈయన మనకు దానికి ప్రాధాన్యతను ఇచ్చాడు. నెక్స్ట్ 8th క్వశ్చన్, జీవి పుట్టినది మొదలు మరణించే వరకు వచ్చేటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు. చెప్పాను కదా, గుణాత్మకమైనటువంటి మార్పు పుట్టినప్పటి నుంచి పుట్టినది మొదలు మరణించేటువంటి వరకు వచ్చేటువంటి మార్పు గుణాత్మక మార్పు. ఓకేనా. ఏ పెరుగుదల, బి వికాసం, సి పరిణతి, డి పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. చాలా సింపుల్ ఆన్సర్ అండి, అలా నేను చెప్పేటప్పుడే చెప్పుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి
బి కరెక్ట్ ఆన్సర్ అండి. వికాసం అనేటువంటిది ఇది గుణాత్మకమైనటువంటి మార్పు. జీవి పుట్టినది మొదలు ఇది మరణించేంత వరకు వచ్చేటువంటి గుణంలో మార్పు. కాబట్టి దీన్ని ఏమంటారు, ఫలిత సంబంధమైనటువంటి మార్పుగా చెప్పుకుంటారు. పెరుగుదల అలా ఉంటుందా? కాదండి, అది మానవ సంబంధమైనటువంటి మార్పు. ఇది అంటే పరిమాణాత్మకమైనటువంటి మార్పు. ఒకానొక దశలో ఇది ఆగిపోతుంది, కానీ ఇది ఆగదు కదండి, ఇది నిరంతరంగా కొనసాగేటువంటి ప్రక్రియ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అండి. వికాసానికి సంబంధించి సరికాని అంశము ఏంటి అని అడుగుతున్నారు. ఏ, ప్రతి వ్యక్తిలోని వికాసం అనేది సంపూర్ణంగా ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. బి, ప్రతి అంశంలో వ్యక్తికి మధ్య వికాస సంబంధమైనటువంటి వైయక్తికి భేదాలు ఉంటాయి. నెక్స్ట్ సి, ఇది క్రమానుగత సచ్చితత్వ గుణాలను. బి, ప్రతి అంశంలో వ్యక్తికి మధ్య వికాస సంబంధమైనటువంటి వైయక్తికి భేదాలు ఉంటాయి. నెక్స్ట్ సి, ఇది క్రమానుగత సంచితత్వ గుణాలను కలిగి పురోగమన నిరంతరం సంభవించేటువంటి ప్రక్రియ. నెక్స్ట్ డి, వికాస ప్రక్రియ దాదాపు ఒక వ్యక్తిలోనూ కౌమార దశలో ఆగిపోతుంది. ఇప్పుడు ఆన్సర్ గెస్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆన్సర్ వచ్చే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్, ప్రతి వ్యక్తిలోని వికాసం అనేటువంటిది సంపూర్ణంగా ఏకీకృతంగా మొత్తంగా జరుగుతుంది. అంతే కదండి, ఇది సంపూర్ణంగా జరిగేటువంటి ప్రక్రియ అండి. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ కిందకి వస్తుంది. ఇది ఒక పాయింట్ మనకు. ఏ అనేటువంటిది ఒక పాయింట్ అండి. సో దానికి స్టార్ మార్క్ పెట్టాను. నెక్స్ట్ బి చూద్దాము. ప్రతి అంశంలో వ్యక్తికి మధ్య వికాస సంబంధమైనటువంటి వైయక్తికి భేదాలు ఉంటాయి అని చెప్తున్నాను. అంతే కదండి, అంటే ఒక వ్యక్తిలో ఒక గుణం ఉంటుంది, ఒక వ్యక్తిలో ఒక గుణం, ఒక వ్యక్తిలో కోపం ఉంటుంది, మరొక వ్యక్తిలో చాలా శాంతంగా ఉంటారు. ఈ వ్యక్తికి ఉన్నటువంటి టాలెంట్ ఇంకో వ్యక్తికి ఉండదు. సో అలాంటివన్నీ అంటే భేదాలు ఉంటాయని చెప్తున్నారు. సో ఇది కూడా కరెక్ట్. ఇది ఒక పాయింట్ మనకి. ఇది క్రమానుగతంగా సచ్చితత్వంగా గుణాలను కలిగి పురోగమన నిరంతర ప్రక్రియ నిరంతరంగా అంటే పురోగమనము చెందుతూ నిరంతరాయంగా సంభవించేటువంటి ప్రక్రియ. అంతే కదండి, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. సో ఇది కూడా ఒక పాయింట్ మనకు వికాసానికి సంబంధించి. నెక్స్ట్ డి, వికాస ప్రక్రియ దాదాపు ప్రతి వ్యక్తిలోనూ కౌమార దశలో ఆగిపోతుందా అండి? ఆగిపోదు. ఒక దశలో ఇది ఆగదు. మనిషి చనిపోయేంత వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుందని మనం చెప్పుకున్నాం ముందు. సో ఇది మనకు ఈ 9th క్వశ్చన్ ప్రకారం సరికాని అంశము ఏది అంటే డి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కింద వస్తుందండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఉద్వేగ కేతారిస్ అనేది దేనికి సంబంధించిందని అడుగుతున్నారు. ఇక్కడ ఏ పరిణతి, బి వికాసము, సి పెరుగుదల, డి పరిపక్వత. ఆన్సర్ గెస్ చేయండి. ఇంకా ఇక్కడ ఉద్వేగము అని అంటున్నారండి. ఉద్వేగము అనేటువంటిది వచ్చింది అని అంటే మనకు ఒకటే ఆన్సర్ అండి, వికాసము అని పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 11th వన్, వికాసానికి సంబంధించని అంశం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ చూద్దాం. ఏ, వికాసం వల్ల కలిగే మార్పులను ఖచ్చితంగా కొలవగలుగుతామా అండి? కొలవలేము. ఓకేనా. ఇంకేమైనా ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ బి, వికాసం జీవితాంతం కొనసాగుతుంది. అంతే కదండి, ఇది జీవితాంతం కొనసాగుతుంది. సో ఇది మనకు ఒక పాయింట్. జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ. పెరుగుదల మాత్రం ఒకనొక దశలో ఆగిపోతుంది. నెక్స్ట్ సి, వికాసం ఒక సమగ్రమైన సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఓకేనా, సమగ్రమైన సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ డి, వ్యక్తులలో జరిగే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను కూడా సూచిస్తుంది. అంతే కదండి, పరిమాణాత్మక మార్పులను చూస్తుంది, గుణాత్మక మార్పులను సూచిస్తుంది. ఇది కూడా ఒక పాయింట్. ఎందుకు పరిమాణాత్మక మార్పును సూచిస్తుంది అని చెప్తున్నాము అని అంటే, పెరుగుదల అనేటువంటిది వికాసంలో ఒక భాగము. ఓకేనా. సో అందుకోసమని మనకి ఇక్కడ చూపిస్తున్న స్టార్ గుర్తుపెట్టి, పెరుగుదల వికాసంలో ఒక భాగం కాబట్టి ఇక్కడ పరిమాణాత్మక మార్పును కూడా చూపిస్తుంది అని చెప్తున్నారు వికాసం అనేటువంటిది. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏది? ఏ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్. అంటే వికాసం వల్ల కలిగేటువంటి మార్పును ఖచ్చితంగా కొలవలేము మనము. అది ఎలా అయినా ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనం దాన్ని కొలవలేము. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. వికాసానికి సంబంధించి సరి అయినది ఏది అని అడుగుతున్నారు. ఏ, ప్రతి దశలో ఆటంకం ఉంటుంది. బి, భౌతిక మానసిక ఆటంకాలు ఉంటాయి. సి, పరిసర ఆటంకాలు ఉంటాయి. డి, పైవన్నీ. ఓకేనా. ఇక్కడ మనం గెస్ చేయండి ఒకసారి. ఓకే,
ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ప్రతి దశలో ఆటంకం ఉంటుంది, అంతే కదండి. జ్ఞానము అనేటువంటిది పొందాలి అని అంటే మనకు చాలా ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ప్రతి దశలో ఆటంకం అనేటువంటిది ఉంటుంది, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ భౌతిక మానసిక ఆటంకాలు ఉంటాయి, అంతే కదండి. మానసికంగా ఆటంకం ఉంటుంది, భౌతికంగా కూడా మనకు పరిసరాలు కరెక్ట్గా లేనప్పుడు కూడా అది కూడా ఒక ఆటంకం. నెక్స్ట్ ఇక్కడ పరిసరాలు ఆటంకం అంటున్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్లో మనం ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్లో మనకు కరెక్ట్ పరిసరాలు లేనప్పుడు కూడా మనకు ఆటంకం అనేటువంటిది ఏర్పడుతుంది, అంతే కదండి. ఇప్పుడు మనం చదువుకోవడం వల్ల మనకు జ్ఞానం వస్తుంది, ఓకేనా. అంటే గుణాత్మకమైనటువంటి మార్పు వస్తుంది. ఇప్పుడు మనం చదువుకునేటువంటి ప్లేస్లో కరెక్ట్గా వాతావరణం లేదు, ఆ రోజు నైట్ కరెంటు పోవడమేమో, లేకపోతే బయట బాగా సౌండ్స్ రావడమేమో, లేకపోతే సడన్గా ఊరు వెళ్ళాల్సి రావడము, ఇలాంటివన్నీ పరిసర ఆటంకాలు అన్నట్టు. సో వీటి వల్ల మనకు ఆటంకాలు అంటే వికాసానికి సంబంధించి ఇవన్నీ కరెక్ట్గా ఆన్సర్స్ కిందికి వస్తాయి. సో మనకు ఆన్సర్స్ 3 కరెక్టే కాబట్టి డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్, పైవన్నీ కరెక్ట్, ఓకేనా. నెక్స్ట్ 13th వన్, రాజు అను ఉపాధ్యాయుడు 5 సంవత్సరాల శిశువుకు ప్రాదేశిక భావనలు ప్రయత్నించి నేర్పలేకపోయాను, అయినా అతనికి తెలియనిది ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ. ఏ శారీరక వికాసము, బి వికాస భావనలు, సి ప్రజ్ఞా వికాసము, డి అభ్యాసన సిద్ధాంతము. గెస్ చేయండి. ఇక్కడ రాజు అనేటువంటి ఉపాధ్యాయుడు ఒక శిశువుకు కొన్ని భావనలు నేర్పించాలని ఆయన నేర్పించలేకపోయాడు. సో అతనికి తెలియంది ఏంటిది అని అడుగుతున్నారు అన్నట్టు. సో ఆయనకు తెలియంది ఏంటిది, వికాస భావనలు అనేటువంటివి ఆ ఉపాధ్యాయునికి తెలియవు కాబట్టి సో అతను నేర్పలేకపోయాడు అని ఇక్కడ అర్థం అన్నట్టు. నెక్స్ట్ 14th వన్ చూడండి. వికాసము గుణాత్మక పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అని ఎవరు అన్నారు అని ఇక్కడ అడుగుతున్నారు. ఏ క్రైగు, బి గెసెల్, సి హర్లాక్, డి గెసెల్ అండ్ అండర్సన్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఇక్కడ వికాసం అనేటువంటి గుణాత్మక మరియు పరిమాణాత్మక మార్పులు వచ్చినటువంటి వారు హర్లాక్. నెక్స్ట్ 15th వన్, పరిణతి అభ్యాసనం వలన కలుగు ప్రగతిశీల మార్పుల శ్రేణి ఏది అని అడుగుతున్నారు. సో ఏ పెరుగుదల, బి పరిణతి, సి వికాసము, డి పైవన్ను. ఇక్కడ చూడండి, పరిణతి మరియు అభ్యాసం గురించి తెలియజేయడం ఏంటిది, వికాసం అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు. నేను ఆల్రెడీ దాన్ని మనకు ఒక సమీకరణ రూపంలో కూడా నేను తెలియజేశాను, ముందు ఉన్నటువంటి క్వశ్చన్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ తోటి డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.